ఇజ్రాయెల్ కంటికి ఇబ్బంది లేకుండా అటు నుంచి మనోడు పాట 2-3 నిమిషాలు సమయాన్ని దేవుని బిడ్డలు మనము సరిగా సద్వినియోగం చేసుకోకపోతే మనం కలవగలిగే సమయాలు చాలా తక్కువగా ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న సమయము మనం ఇప్పుడు ఇక్కడ బాగా
ఆత్మీయంగా నింపబడి, ఆత్మీయంగా పురికొల్పబడి, ఆత్మీయమైన ప్రేరణతో మనం బయటకు వెళ్ళినప్పుడు అద్భుతమైన దేవుని చర్య, విస్తారమైన ఆత్మల సంపాదన మనకు దేవుడు అనుగ్రహిస్తాం. దాని కొరకై నా ప్రియమైన సహోదరులారా, నేను ఎంతగానో ప్రియులైన మీ అందరి కొరకు ఆలోచన చేస్తున్నాను, భారం కలిగి ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. నా ఒక్కడి వల్ల ఏమీ కాదు, మనమంతా ఏకీభవించి ఒకరి మీద ఒకరము ప్రేమ కలిగి, అభిమానం కలిగి, అనుబంధము కలిగి, ఆత్మీయమైన పురికొల్పుతో చేయాలి. కృతజ్ఞత భావంతో ప్రభు మనకి ఇచ్చిన గొప్ప రక్షణ, ఆయన ఇచ్చిన పిలుపు మహిమాన్వితమైన పిలుపు, ఆశ్చర్యకరమైన తన ప్రేమలో మనం జ్ఞాపకం చేస్తున్న ప్రభు, మన కుమారుని రక్తంలో మనం శుద్ధి చేసిన మన ప్రభు, ఆ యొక్క దేవదూతలు కూడా లేని గొప్ప ధన్యకరమైన భాగ్యమును మనకు అనుగ్రహించిన మన ప్రభు, ఈ పరిచయం మనం ఎలా చేస్తున్నాం ఆలోచన చేయాలి. మేబీ ఇన్ ది సెకండ్ సెషన్ Brother Francis will come forward and help me preach a little bit for the benefit of those dear people who don't understand the Telugu language. Though this is primarily meant for us here in this moment, but at the very same time, this blessing of God's word must reach out to people. సో ప్రధానంగా ఈ యొక్క వాక్యం చెప్పేది ఇక్కడ వారు అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము తెలుగులో మీకు అందరికీ అర్థమైనప్పటికీ కూడా ఎవరికైతే ఫోన్లో వీక్షిస్తున్నటువంటి వారికి అర్థం కానటువంటి వారి కోసం ఇంగ్లీష్లో మాట్లాడవలసినటువంటి పరిస్థితి. I'm not trying to confine myself to just two Telugu speaking states and the ones who know the Telugu across the world. సో ప్రపంచంలో ఉన్నటువంటి అందరి తెలుగు వాళ్ళ కోసము, తర్వాత ఈ యొక్క 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు మాత్రమే అందించాలన్నటువంటి ఉద్దేశం కాదు. The Lord commanded his disciples to take his command seriously, and he said, "Go ye into all the world and preach the gospel." సో యేసు ప్రభు వారి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చివరిగా పలికినటువంటి మాటలలో తన శిష్యులందరినీ పిలిచి గొప్ప సమస్త జనులకు వీరందరూ కూడా ప్రపంచం అంతా కూడా Go ye into all the world. భూదిగంతములకు వెళ్ళి మీరందరూ కూడా భూదిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. What does it mean when we talk about the world? The world has many countries, not just India. సో ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి మాటగా అంటే భారతదేశం మాత్రమే కాదు, ఈ యొక్క భారతదేశంలో అన్ని దేశాలు కలిపి ప్రపంచం అంటారు. John 3:16 tells us that for God so loved the world. యోహాను సువార్త 3:16 దేవుడు లోకము ఎంతో ప్రేమించను. How much? ఎంత అంటే There is no limit. It is such an abounding love, such a widespread love, eternal love. శాశ్వతమైనటువంటి ప్రేమ, నిత్యము నిలిచేటటువంటి ప్రేమ, చిరకాలము నిలిచేటటువంటి ప్రేమ. Hallelujah. God so loved the world. లోకమును ఎంతో దేవుడు ప్రేమించాడు. So how many people are there in the world today? ఈ యొక్క ప్రపంచంలో ఎంతమంది ఉన్నారని జనాభా I tell you, over 800 billion people. సో 800 కోట్లకు పైగానే ఉన్నారు. Hallelujah. Well, we may not know the exact number of people that are born in this world. Every day there are thousands and perhaps billions of people dying across the continent. సో లోకంలో చూస్తున్నట్లయితే ప్రస్తుతానికి జనాభా ఎంతమంది ఉన్నారో తెలియదు. చాలా మంది చచ్చిపోతున్నారు, చాలా మంది పుడుతున్నారు. And the ones that are born, it takes time for them to grow. సో ఒకసారి పుట్టిన తర్వాత వారి పెరగడానికి కొంత కాలం పడుతుంది. And before they know they need to understand the gospel, there is a little bit time for the little ones. సో పుట్టినటువంటి పిల్లలు ఎదగడానికి, సువార్తను ప్రకటించడానికి, వాళ్ళు వినడానికి కొంత సమయం పడుతుంది. But those who are already facing health issues in this world, people who are facing, tribulation, all kinds of suffering in this world, they need to hear the gospel and they need to get saved and they need to be comforted by the living, refreshing Word of God through which they can offer
getting God with no love. ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి వారు చివరి దినాల్లో ఉన్నటువంటి వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అనారోగ్య సమస్య కింద బాధపడుతున్నటువంటి వారు దేవుని యొక్క సత్యవాక్యము విలువైనటువంటి వాక్యాన్ని విని ఇదే నిజమైనటువంటి వాక్యం అని గ్రహించి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించబద్దులై ఉన్నారు. What if they die without hearing the good news of the gospel of the Lord Jesus Christ? యేసుక్రీస్తు యొక్క శుభ వర్తమానాన్ని సువార్తాన్ని వినకోకుండా వారు చనిపోతే వారి పరిస్థితి ఏంటి? They will go to hell. వారు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. And whose burden is it? ఎవరి బాధ్యత భారం అది? God has given this burden of going into all the world and preach the gospel. Gospel is good news. లోకంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి వెళ్లి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సువార్త అంటే శుభవర్తమానం. People want to hear some good news every day. ప్రతి రోజు కూడా ఏదో ఒక శుభవర్తమానం వినడానికి వారి యొక్క శుభ ఎదురు చూస్తుంటారు. People are so tired of hearing all bad news. People dying in the middle of their days. సో వారి యొక్క జీవన విధానంలో మధ్య వయసులోనే అనేక మంది చనిపోతున్నటువంటి విధానాలు వింటూ ఉన్నప్పుడు ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. I'm very sorry to remember how I received a very shocking news about my own sister's husband, Pastor Yesu Babu. నా సొంత సహోదరి యొక్క భర్త పాస్టర్ యేసుబాబు గారి గురించినటువంటి ఆ దుర్వార్త నా హృదయాన్ని కలిగించి వేసింది. Day before yesterday. నిన్న కాక మొన్ననే. But he has been a wonderful servant of God. ఆయన గొప్ప దేవుని సేవకుడు ఆయన. He lived in extreme hardship. He lost his father when he was a young man. సో చిన్న వయసులో ఉన్నప్పుడు తన తండ్రిని కోల్పోయి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. He studied well, went to the Bible college and learned the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు. He had a desire of his life to continue the ministry amongst the poor. సో అనేక మంది నిరుపేదలు ఉండాలి అనేటువంటి ఒక ఆశను నెరవేర్చుకుంటూ వచ్చాడు. He worked with me under my spiritual supervision, my living. సో నా యొక్క నాయకత్వంలో ఆయన పనిచేస్తూ వచ్చారు. And after God gave him abundant supply of resources, సరైనటువంటి వనరులు ఆయనకు సమకూర్చిన తర్వాత దేవుడు ఇచ్చిన తర్వాత he felt bad when he had to leave our fellowship. But praise the Lord, God gave him the grace. సో ఫెలోషిప్ ని వదిలిపెట్టి మనతో ఉన్నటువంటి అనుబంధాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి దుఃఖపడ్డాడు. కానీ దేవుడు ఒక రెండో తరాన్ని ఆయనకి అనుగ్రహించాడు. He has been supporting a lot of people. He built a beautiful building, church building, his house, and he has a lot of good friends. He has started his own church in Hyderabad. He doesn't need to go anywhere, but have to go, have to work hand in hand with our fellow laborers of Christ. ఆయన దేవుడు బహుగా ఆశీర్వదించారు. ఒక సొంత హైదరాబాద్ పట్టణంలో ఒక సొంత భవన నిర్మాణాన్ని చేసుకోవడానికి పరిచయం కొనసాగించడానికి అవకాశం ఇచ్చారు. తనకు తను ఎదుర్కొంటూ వచ్చారు. అదేవిధంగా సహవాసం ఎదిగే కొలది అందరితో సహవాసంతో సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. There's a good sized church which was filled when I went 10 days ago to preach for him in his congregation. సో 10 రోజుల క్రితం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన సంఘం అంతా కూడా చర్చ అంతా కూడా నిండిపోయినటువంటి Everybody was so desirous of learning the truth. సో సత్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అనేక మంది సిద్ధపడుతూ వచ్చారు. They were preaching some good things. They were given some great principles to live by, and God's word has been preached well. సో దేవుని యొక్క వాక్యము చక్కగా వాళ్ళకి ప్రకటించబడింది. ఎలా జీవించాలో ఎలా నేర్పించాలో ప్రతిదీ కూడా వాళ్ళకి బోధించు వచ్చాం. God saw fit for Yesu Babu to be called home. సో దేవుని యొక్క తన రాజ్యంలో చేర్చుకోవడానికి తగినటువంటి సమయము ఆసన్నమైనదని చెప్పి అక్కడ ఉండడానికి దేవుడు నిర్ణయమైనది. He had lot of burdens in his heart. ఆయన హృదయంలో అనేకమైనటువంటి భారాలు ఉన్నాయి. Not just for financial resources or the needs and so on and so forth, but also spiritually he carried a much heavy burden. సో భౌతికంగా ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా కొన్ని భారాలు భరించవలసినటువంటి బాధ్యత. Every day he went out to reach out to people. సో ప్రతి రోజు కూడా సువార్తను ప్రకటించడానికి బయటకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. It is only possible when someone understands the urgency
of preaching the gospel and reaching out to people. అనేక మందికి సువార్త ప్రకటించినట్లుగా అనేక మంది చేరున్నట్లుగా చేయడానికి ఒక బాధ్యత భారము దేవుని హృదయం కలిగి ఉంటే తప్ప కలగదని. There is no other way for people to be blessed. సో దేవుని చేత ఆశీర్వదించబడడానికి వేరొక మార్గం లేనే లేదు. Apart from God's word and through the blessing of the Heavenly Father given to us through His only begotten Son Jesus Christ, because He died on the cross in our place as our substitute and provided for us the eternal salvation. దేవుని వాక్యం ద్వారా అనగా యేసుక్రీస్తు ఆయన మన నిత్య నరకాగ్ని నుంచి నిత్య జీవంలోనికి వెళ్ళడానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే మోక్షం కలుగుతున్నటువంటి సత్యాలు ఈ యొక్క వాక్య లేఖన భాగంలో కనబడుతుంది. People may have buildings, people may have billions of rupees, people may have nice suits and cars and everything so fancy looking. ప్రజలు బిల్డింగ్లు కలిగి ఉండవచ్చు, చూడడానికి చక్కగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడవచ్చు, ఆర్థికంగా అనేకమైనటువంటి విషయాలు కలిగి ఉండవచ్చునేమో కానీ people may have, got a lot of experience of life in this world, to speak well and to behave well. సో మంచిగా ప్రవర్తించడానికి, మంచిగా మాట్లాడడానికి అనేకమైనటువంటి జీవిత అనుభవాలు కలిగినటువంటి అనుభవ అగ్నులు ఉండవచ్చునేమో. People are very well educated. మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తులు, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉండవచ్చునేమో. People have learned only to look at that level. సో వారు ఆ లెవెల్లో ఉన్నటువంటి మనుషుల కోసమే చూస్తూ ఉంటారు. People who live in beautiful buildings up there, they only confine themselves to those beautiful places. కొత్త బిల్డింగ్లో ఉన్నతమైనటువంటి స్థానంలో నివసిస్తున్నటువంటి ప్రజలు వారి తరహాలో ఉన్నటువంటి ప్రజలతోనే మిళితమవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. People who have got pockets full of money and the banks filled with their income, so they only think about themselves and they are satisfied with that. సో జేబులు డబ్బుల చేత నింపబడి, బ్యాంకులు డబ్బుల చేత నింపబడినటువంటి వ్యక్తులు వారు కూడా వారి యొక్క మనసులో, వారి యొక్క హృదయాంతరంగంలో అటువంటి వ్యక్తుల కోసం చూస్తూ ఉంటారు. Oh my beloved, the Lord came down seeking that which was lost. యేసు ప్రభు మహిమను విడిచిపెట్టి లోకానికి ఏదైతే నశించిపోయిందో దాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆమేన్. How are people lost? ఎలా ప్రజలు నశించిపోతున్నారు? Because they don't know the living source of life. I mean, Jesus Christ said, I am the way, the truth, and the life. యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అటువంటి ఆ యొక్క మనసును లేకపోతే దాని మార్గాన్ని మర్చిపోయి దిక్కు తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. People need Jesus. యేసు ప్రభు వారు ప్రజలకు కావాలి. People need to see the light. ప్రజలందరూ కూడా వెలుగును చూడబద్దులై ఉన్నారు. People need to be guided by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన బద్దులై ఉన్నారు. People need the light of the Word of God. దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగు ప్రజలందరికీ అవసరమైనది. People need wisdom to make proper choices in their lives. వారి జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను సరైనటువంటి రీతిగా తీసుకోగలిగే వివేచన కావాలి. Every parent wants his son or daughter, their son and daughter, their family to get settled. సో తల్లిదండ్రులుగా తమ బిడ్డలు వారి ఉన్నతమైనటువంటి స్థానంలో సెటిల్ అవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. A lot of times Satan is deceiving them, showing all the paint and pomp in this world. ఈ లోకంలో సాతానుడు ఈ లోకంలో ఉన్నటువంటి మంచిగా కలర్ఫుల్ గా కనబడుతున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా దృశ్యాలు చూపించి మోసం చేస్తున్నారు. Some people sadly are living in daily burden because the lives of their precious children have fallen into the hands of అనేక మంది them. తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారి పిల్లలు చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. They were cheated and deceived. సో మోసగించబడ్డాడు. My heart is breaking for them. వారి గురించి నా హృదయం బద్దలైపోతుందండి. Why did this happen? ఎందుకని ఇది జరిగింది? Parents need guidance from the Lord. ప్రతి తల్లిదండ్రులకు దేవుని దగ్గర నుంచి గైడెన్స్ కావాలి. People need God's wisdom. Hallelujah. దేవుని యొక్క తెలివి వివేచన ప్రజలకు కావాలి. You just can't give your daughter in marriage to somebody who doesn't know the law. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం లేనటువంటి వ్యక్తులకు నీ కుమార్తెను గాని కుమారుని గాని ఇచ్చి వివాహం చేయడానికి లేదు. Don't be fanciful about sending your children to America, the UK or Switzerland, anywhere in the world. అమెరికా గాని, యూకే గాని, స్విట్జర్లాండ్ గాని వెళ్ళాలి అనేటువంటి ఆసక్తితో ఎవరికి పడితే వారి వివాహ బంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. Be very careful, my beloved brothers. ప్రియమైనటువంటి సహోదరులారా, జాగ్రత్తగా ఉండండి.
Your children are a precious gift from God to you and your wife. నీకును మీ భార్యకును దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం మీ పిల్లలు. Hallelujah. Keep your gift very carefully. నీకు ఇవ్వబడిన బహుమానాన్ని జాగ్రత్తగా చూసుకోండి. Make sure that your children know the truth. మీ పిల్లలు సరైనటువంటి సత్యాన్ని గ్రహించే విధంగా మీరు చేయండి. Make sure that your children will not make any compromise in this world simply because of being attracted by the paint and palm. సో ఈ లోకంలో ఉన్నటువంటి అలంకారానికి బానిసైపోయి చూస్తున్నటువంటి దానికి బానిసైపోయి వారికి ఆకర్షించబడే విధంగా మీరు మీ పిల్లలు కానీ మీరు కానీ ఉండేటట్లుగా చూసుకోవద్దు. Oftentimes people are carried away by the amounts of gold, silver, and jewelry, and the diamonds, and their necklaces, and watches, and beautiful shoes, and suits that they wear, and they think, well, this will be a great match for my daughter or my son. చాలా మంది తమకున్నటువంటి అందాన్ని చూసి లేకపోతే సూట్లను చూసి లేకపోతే గోల్డ్ను చూసి పరిస్థితులను చూసి అందాన్ని చూసి 10 రూపాయలను చూసి ఈ వ్యక్తి అయితే నా కుమార్తెకు ఈ వ్యక్తి అయితే నా కుమారుడికి సరైనటువంటి సూటబుల్ అని చెప్పి మీరు అనుకోవచ్చు, పొరపాటు పడవచ్చు. If Satan has deceived you, సాతానుడు కనుక నిన్ను మోసపరిచి ఉంటే your children will go through suffering. మీ పిల్లలు బాధలు పడుతూ ఉంటారు. They will face hell while still alive in this world. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడే నరకపు అనుభవాలు చూస్తూ ఉంటారు. They are married for the name's sake. సాధారణంగా నామమాత్రపు వివాహాలు చేసుకుంటూ ఉండవచ్చునేమో. The meaning of life is to stay together, live together in a harmony with love and joy and with devotion toward the Lord Jesus Christ. వివాహం అనగా ఇరువురి మధ్య సఖ్యతతో అనుబంధాలతో మంచిగా ఒకరి మనసు అర్థం చేసుకొనుచు దేవుని ప్రేమను వారి హృదయంలో ఏకభావంతో కుటుంబంలో కలిసేదే సరైనటువంటి వివాహ బంధం. The Word of God exhorts us to be content with such things as God has provided. యేసుక్రీస్తు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దానిని బట్టి తృప్తిపడి ఉండేటట్లుగా దేవుడు అనుదినము మనతో మాట్లాడుతూ ఉంటాడు. Are you satisfied, my brother? మీరుకున్న దానిని బట్టి తృప్తి పడుతున్నారా? You have other children in the row. ఇంకా పిల్లలు ఉన్నారు మీకు. If you have failed in the first step, మొదటి అడుగులోనే మీరు విఫలమైతే what about the other children? మిగిలినటువంటి పిల్లల వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? The children are the gift from God. They are a heritage. పిల్లలు వారసత్వంగా దేవుడు మీకు ఇచ్చినటువంటి బహుమానం. 127, Psalm number 127. కీర్తన 120 కీర్తనలు. My beloved, please do not be deceived. Don't be deceived. The Lord is not mocked. దేవుడు వెక్కిరించబడడు కాబట్టి మీరు మోసపరచబడవద్దు. Whatever you sow today, మీరు ఏదైతే విత్తుతారో ఈ రోజున the same will you reap back. తరువాత అదే పంటను కోస్తూ ఉంటావు. So let's be careful because we are all parents. మనం తల్లిదండ్రులుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. We love our children so much. మన పిల్లలను మనం ఎంతగానో ప్రేమిస్తాం. We want to go to any extent to make sacrifices to give them great life. And that life begins with the devotion toward the Lord, a commitment to follow the Word of God. పిల్లల కోసం చేయడానికి ఎంత త్యాగమైన చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగా పిల్లల కోసము ఆత్మీయమైన దైవపరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి మనం పూనుకోవాలి. You are not careful, you will continually face hell. You will have to go to court. You will have to sit in the panchayat and all kinds of things. And finally, there is division, there is hardship, there is broken hearts, broken relationships. Your children will sit down and quietly weep, cry, sob. మీరు కనుక జాగ్రత్తగా చూసుకుని వివేచనగా ఆలోచించకపోతే మీ పిల్లలను బట్టి మీరు దుఃఖపడుతూ దుఃఖ సాగరంలో మునిగిపోతూ పంచాయతీలు కానీ అక్కడ ఇక్కడ తిరుగుతూ వేదనను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంది. You don't need to go to any court. నువ్వు కోర్టుకి ఎక్కడ కూడా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. You don't need to go to any police station. పోలీస్ స్టేషన్లకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. You don't need the counsel of the world. సో ఈ లోకం ఇచ్చుకున్నటువంటి కౌన్సిల్ మీకు అవసరం లేదు. You don't need anybody to guide you. ఎవరో వచ్చి నిన్ను నడిపించవలసినటువంటి ఆవశ్యకత You need Jesus. యేసు కావాలి.
You need the word of God. దేవుని యొక్క వాక్యము మీకు కావాలి. You need the understanding. ఒక అర్థం చేసుకునే మనస్తత్వం నీకు కావాలి. How are your children living today? ఈ రోజున మీ పిల్లలు ఎలా జీవిస్తున్నారు? For a moment, for their sake, for the glory of God. దేవుని నామమున హిమార్గం. To avoid heartbreaks. హృదయం బద్దలు కొట్టేటువంటి విషయాలన్నీ కూడా తుణీకరించడానికి, To avoid those saddest moments in our life. దుఃఖకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో తొలగించబడడానికి. Please love your children. దయచేసి మీ పిల్లలను మీరు ప్రేమించండి. Love your children. మీరు పిల్లలను ప్రేమించండి. Show them the way. వారికి మార్గాన్ని చూపించండి. Only God's word will stay eternally. దేవుని యొక్క వాక్యము మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది. Hallelujah. Nothing else stays. ఏది కూడా శాశ్వతంగా నిలిచేది కాదు. One day we will have to give our account to God. We will stand before Him. ఒక దినమున దేవుని ముందుకు నిలబడి లెక్క అప్పచెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. But praise God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. See, we need God's guidance. We need the power of the Holy Spirit of God. పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క నడిపింపు మనకెంతగానో అవసరమైనది. Because of the breathlessness for the past 80 hours. గడిచినటువంటి 80 గంటలు నిర్విరామంగా Not much sleep, not much rest. రెస్ట్ లేనటువంటి పరిస్థితి, విరామం లేని పరిస్థితి, నిద్ర లేనటువంటి పరిస్థితిని And బట్టి when I take a little cup of hot coffee, ఇప్పుడు వేడి వేడి కాఫీ తాగడం వల్ల I get little relief. ఒక రిలీఫ్ వస్తుంది. It is God who has been giving me the strength. సో దేవుడే మనకి శక్తిని అనుగ్రహించేటువంటి దేవుడు. While preaching, I don't know if it is right to do that or not, but because my body needs that, అది చేయడం రైతు నాకు తెలియదు, కానీ నా యొక్క శరీరం మాత్రం అది అవసరమైంది right now. ఇప్పుడు ప్రస్తుతానికి. That's why I abruptly took the cup of coffee now. సో దాన్ని బట్టి నాకు తప్ప కాఫీ. Please kindly forgive me that is wrong in your sight. సో నీ దృష్టిలో అది రాంగ్, తప్పు అయితే క్షమించడం. Jesus will forgive. దేవుడు మనం క్షమిస్తాం. David, when it was not supposed to, the time was, that was not the right time, and that was not the right place, that the showbread, he went into the temple and ate. సరైనటువంటి సమయం కానప్పటికీ కూడా, సరైనటువంటి సమయం కాన, Showbread was eaten. సో దావీదు మందసపు రొట్టెలను అక్కడికి వెళ్ళి తినేశాడు. Is that right? You may ask. సో అనవచ్చు ఇది రైతా అని చెప్పి David, the Old Testament time, he is spoken of as man of God's own heart. మొత్తం పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దావీదును దేవుని హృదయానుసారుడు అని చెప్పి కూడా మాట్లాడినట్టు మనం చూడవచ్చు. If the man of God's own heart has to go and break some fruits and eat the soup bread, who am I? సో దేవుని హృదయానుసారుడుగా ఉన్నటువంటి దావీదు కూడా అది నిషిద్ధమైన లేకపోతే చేయకూడనటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క రొట్టెలు తీసుకుని తిని Because he needed it. God knows it. దేవునికి తెలుసు. God forgives us when we do some things like this. అనుకోని రీతికి ఇటువంటి విషయాలు జరిగినప్పుడు దేవుడు మనకు క్షమిస్తాడు. You know what? People leave all of the word of God that is being preached, and they will say, well, the pastor is drinking coffee. Huh? స్టేజ్ మీద నిలబడి That's devil, my friend, my brother. స్టేజ్ మీద నిలబడి చేసినటువంటి ప్రసంగం అంతటిని కూడా పక్కన పెట్టేస్తారు. కాఫీ మాత్రం It is not about coffee. సో కాఫీ గురించి కాదండి, This is about the Lord Jesus Christ. ఇది యేసు క్రీస్తుని గురించినటువంటి మాట. This is the word of God. ఇది దేవుని యొక్క This వాక్యం, is the living word. దేవుని యొక్క సజీవమైన వాక్యం ఇది. We all need it. మనకందరికీ కూడా కావాలి. We need to stand upon the rock of Jesus Christ. యేసు క్రీస్తు అయిన బండ అయినటువంటి యేసు క్రీస్తు మీద మనం నిలబడాలి. Where are you standing, my brother? నా ప్రియమైనటువంటి సహోదరుడా, Where are you wanting to build your family? నీ యొక్క కుటుంబాన్ని ఎక్కడ కట్టుకుంటున్నావు? Where do you want? Unfortunately, some people are spending 10 years, 12 years in another country spending thousands of dollars. Somebody is paying. Well, they think, somebody is paying, taking care of me.
not what we need to do now. I do it. సపరేట్ గా అయిపోయి ఒంటరిగా ఉంటుంటూ వేరే దేశంలో ఉంటున్నాను. సో నా గురించి నా యొక్క కుటుంబం లేకపోతే నా వీళ్ళంతా కూడా ఎవరో ఒకరు పే చేస్తున్నా కదా నేను కంఫర్ట్ గా ఉంటానని చెప్పి అనుకునేటువంటి వారు ఉన్నారు. There are people who spend years together in another country. వేరొక దేశంలో సంవత్సరాల తరబడి కుటుంబాన్ని విడిచిపెట్టి ఉన్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. How about the lost people in your vicinity? నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి జనాంగం గురించి ఏమిటి? Don't you think about them? దాని వారి గురించి ఆలోచించట్లేదా? Don't you have the burden from the lost people without the gospel? సువార్త లేక నశించిపోతున్నటువంటి జనాంగం గురించినటువంటి భారము నీలో లేదా? Paul was so passionate about preaching the gospel, reaching out to people. పౌలు గారు సువార్తను ప్రకటించడానికి, సువార్త అందరించిన జనాంగాన్ని రీచ్ కావడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. He planted churches and encouraged men to plant more churches. ఆయన అనేకమైన సంఘాలు స్థాపించి అనేక మందిని సంఘాలు స్థాపించడానికి తర్ఫీదు ఇచ్చాడు. He trained lots of young people who are trustworthy. అనేకమైన నమ్మకమైనటువంటి యవనస్తులను ఆయన తయారు చేశాడు. He chose the handpicked people. సో ఆయన ఎన్నిక చేయబడ్డాడు, ఆయన ఎన్నిక చేసుకున్నాడు, అనేక మంది కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. People are so impressed with the numbers today. ఈ రోజున ఆ యొక్క నెంబర్స్ గురించి చాలా మంది జనాంగము ఇంప్రెస్ అయిపోతున్నారు. People will say, well, I have 300 people in my church. నా సంఘంలో 300 మంది ఉన్నారు అని చెప్పి సంఖ్యలు కొట్టుకుంటున్నారు. More than 50% of them are very well settled in life and are highly positioned. 50% పైగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారే అంటున్నారు. They come, using their expensive cars. ఖరీదైనటువంటి కారులు వేసుకుని వాళ్ళకు సంఘానికి వస్తున్నారు. I am their pastor. నేను వారికి సేవకుణ్ణి. It's good. Nothing is wrong. మంచిది, అదేం తప్పు కాదు. Do you care that the poor guys who don't have food to eat, who do not have a shade over their head to hide themselves during the storm and heat of the day? ఎండకి వానకి కావాల్సినటువంటి షెల్టర్ ఇవ్వడానికి కనీసం ఒక రేకుల షెడ్ కూడా లేనటువంటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నటువంటి వారి గురించినటువంటి బాధ్యత ఉందా నీ మీద? You only try to please your well-settled, Christian brethren within the four walls of your church. ఈ 4 గోడల మధ్య ఉన్నటువంటి మీ సంఘములో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానముల వారి మీదే మీ ఫోకస్ కనబడుతుందా? I have seen some pastors encouraging somebody who has married 3 times. 3 సార్లు వివాహం చేసుకున్నటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్నట్టు ఒక వ్యక్తి చూడవచ్చు. A pastor. ఒక పాస్టర్ గారు ప్రోత్సహిస్తున్నారు. And he talks high about this man. 3 సార్లు పెళ్లి చేసుకున్న ఆయన గురించి పొగుడుతున్నాడు. I'm not saying that but his first wife died and his second wife died, then he married for the 3rd time. సో మొదటి భార్య చనిపోయింది, రెండో భార్య చనిపోయింది, మూడో భార్య చనిపోయింది అని చెప్పి చెప్పట్లే, పెళ్లి చేసుకున్నాడు అని చెప్పట్లే. He is living with 3 women at 3 different locations. 3 భార్యలను చేసుకుని 3 భార్యలను వేరు వేరు లొకేషన్లు మెయింటైన్ చేస్తున్నాడు. And that man wants the leadership of the church. ఆయనకంట సంఘములో నాయకత్వాన్ని ఇచ్చారు. God laid down the rules and regulations, the principles whereby the men of God has to be chosen. Even the servants, deacons, have a qualification to make. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే సేవకుడి యొక్క అర్హతలు ఏమిటో, సంఘంలో ఉన్న సంఘ పెద్దల అర్హతలు ఏమిటో ప్రతిదీ కూడా గ్రంథంలో లెక్కించబడి ఉన్నాయి. People have double standards. ఆ ప్రజలందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మన నియమ నిబంధనలు ఉన్నాయి. No, they have double standards. ద్వంద్వ వైఖరి కలిగినటువంటి ద్వంద్వ సిద్ధాంతము వారికి లౌకికమైన పద్ధతులు ఉన్నాయి. We don't need that. మనకు అవసరం లేదు. You are compromising. కాంప్రమైజ్ అయిపోతున్నారు. You are diluting the word, pure word of God. సత్యమైన స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యాన్ని మిళితం చేసేస్తున్నారు. You pour some, suppose I pour half of this water and fill that thing there, that little drink there, which Brother Francis wants to drink. Would that be a proper drink?
ఈ యొక్క నీళ్ళని తీసుకొచ్చి సగంలో ఉన్నటువంటి ఆ కూల్ డ్రింక్ లో పోసేసి తాగమంటే అది సరైనటువంటి విధానమా? We are not feeding the people of God with the right word of God, with the truth, honesty. And where is your testimony before God? సరైనటువంటి విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడము, సత్యాన్ని ప్రకటించడము మనం చేయలేకపోతున్నాము. మన సాక్ష్యం ఏది? Our life has become so busy. మన జీవితము బిజీ అయిపోయింది. How many hours are you sitting with the word of God, Devil- studying it for yourself, let alone to preach it out to other people? దేవుని యొక్క వాక్యముతో ఎంత సమయాన్ని గడుపుతున్నారు? ప్రజలను ప్రకటించడం కాదు, కానీ నీకు ఎంత వరకు వాక్యాన్ని చదవగలుగుతున్నావు? Are you motivated by the word of truth? సత్యమైనటువంటి వాక్యము చేత నువ్వు పురుగొప్ప పలుపడుతున్నావా? Where do you get your strength from? నీ యొక్క శక్తిని ఎక్కడి నుంచి పొందుకుంటున్నావు? Where do you think that your anointing stays? సో ఈ యొక్క అభిషేకము, దేవుని యొక్క అభిషేకము ఎక్కడ ఉంటుందో నువ్వు గ్రహించగలుగుతున్నావా? This is where you will have the anointing of God. ఇక్కడ దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. The author of God's word is the God's Holy Spirit. దేవుని యొక్క వాక్యము యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడే. This is God's inspired word. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినటువంటి దేవుని యొక్క వాక్యం ఇది. For the good of all humanity. ప్రపంచంలో ప్రతి మానవుని యొక్క మంచి నిమిత్తమై This sets our rules and regulations. ఈ యొక్క వాక్యమే మనకు కావాల్సిన నియమ నిబంధనలను సెట్ చేస్తుంది. This shows how we can prosper. ఎలా అభివృద్ధి పొందగలమో ఇది చూపిస్తుంది. As servants of God, దేవుని యొక్క సేవకులముగా I told you that I wanted to show you 4 different verses in the Word of God. దేవుని యొక్క వాక్యంలో 4 ప్రాముఖ్యమైన వచనాలు చూపిస్తానని నేను ఆల్రెడీ ముందు చెప్పాను. Some people don't spend time, they go to take care of their cattle, their field. దేవుని యొక్క వాక్యంతో అనుబంధం లేకోకుండా బయటికి వెళ్లి పొలంలోకి వెళ్లి వారి యొక్క పశువులను మేపుకుంటూ ఉంటారు. They go serve in some other places. సో వేరే వేరే యొక్క ప్రాంతాల్లోకి వెళ్లి సేవ చేస్తూ ఉంటారు. They only go once ఒక్కసారే వెళ్తారు. every week. ప్రతి వారానికి ఒక్కసారి వెళ్తారు. And they write all false reports. ఆ యొక్క మొత్తం అంతా కూడా అబద్ధపు రిపోర్ట్లని రాస్తున్నారు. Do you think God will accept you? దేవుడు నిన్ను అంగీకరిస్తాడు అని చెప్పి అనుకుంటున్నావా? Why are you doing this wicked, foolish things to impress people with all false information? అసత్యాలను రాస్తూ మనుషులను సంతోషపరచడానికి ఎందుకని ప్రయత్నాలు చేస్తున్నావు? How long can we deceive people? ఎంత కాలము ప్రజలను మనం మోసపించబడుతున్నాం? And you need a car. You say, I need a car. కారు కావాలన్నప్పుడు నేను కారు కావాలి అని చెప్పి చెప్తాం. To just one small village where you go. ఒక చిన్న గ్రామానికి పరిచర్యకి వెళ్ళడానికి కారు కావాలంటాం. And you only talk to few people that would feed you with nice food. సో ఒక స్పూన్ తో గట్టిగా మీరు పోషించేటువంటి వారి ఒక 2-3 నువ్వు మాట్లాడుకో. Is God happy about that? దానిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? Remember whatever report you have done today. ఈ రోజున ఏ నివేదికను నువ్వు అర్పిస్తున్నావో ఇస్తున్నావో అని గుర్తుపెట్టుకోండి. God is going to hold you accountable. దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. God has already started asking some people of our company, our fellowship. మన ఫెలోషిప్ లో, మన సహవాసంలో ఉన్నటువంటి కొంతమందిని ఆల్రెడీ దేవుడు లెక్క అప్పచెప్పడం ప్రారంభించాడు. Some are paying the price, heavy price. సో చాలా మంది మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. Some are paying heavy taxes. అనేకమైన విలువైనటువంటి పన్నులు కడుతున్నారు. To whom? ఎవరికి? Not to God. దేవునికి కాదండి. Because of your foolishness and my foolishness, we lose a lot of precious money. నీ మూర్ఖతను బట్టి, నా మూర్ఖతను బట్టి అనేకమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు, ధనము కోల్పోతున్నాం. You think you are blessed because you have a nice house. దేవుడు మంచి ఇల్లు కలిగి ఉన్నావు అని చెప్పి నువ్వు ఆశీర్వదించబడ్డట్లా? Your nice house is not a blessing, my beloved brother. సో ప్రియమైనటువంటి వారులారా, నువ్వు కలిగినటువంటి మంచి ఇల్లు నీకు ఆశీర్వాదం కాదు. It will be your snare. సో నీకు Snail. Snail. Uri. Snail.
అది నీకు గురి కాబోతుంది. You think you are sitting in a beautiful house. నువ్వు అందమైన ఇల్లులో ఉన్నావు అని చెప్పి అనుకుంటున్నావు. You think you have everything you need. నీకు కావాల్సిందంతా కూడా సమస్తం ఉందని చెప్పి అనుకుంటున్నావు. No, you don't have anything. నిజానికి చెప్పాలంటే నీకు ఏదీ లేదు. You got it all because of the compromises you made, because you wanted to love the world, you wanted to show your children, the pain can come. ఈ లోకాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు మంచిగా చక్కగా లోకంలో విశ్వాసంలో నమ్మకంగా ఉండడానికి పిల్లలకి కనపరచడానికి చూస్తున్నావే తప్ప నిజమైనటువంటి విశ్వాసంలో ఎదగలేకపోతున్నావు. You are making compromises with the worldly folks. ఈ లోకపరమైనటువంటి ఆశలు, ఈ లోకపరమైనటువంటి వాటి వైపుకి నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు. Not honoring God. దేవుడిని వినపరచడం లేదు. And you want vehicle. అయినప్పటికీ కూడా నీకు కారు కావాలని అడుగుతున్నావు. And you want a beautiful motorcycle. మోటార్ సైకిల్ కావాలని అడుగుతున్నావు. God knows. దేవుడికి తెలుసు. And God has already given some, సో కొన్ని ఆశీర్వాదాలు ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చారు. because He loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. How much of work have you done after getting the motorcycle you have received? సో నువ్వు అడిగినటువంటి మోటార్ సైకిల్ వచ్చిన తరువాత ఎంత పని దేవుని కొరకు చేశావు. How much of work you have faithfully done for the Lord, having 2-3 different cars. 3-4 వేరు కార్లు కలిగి ఉండడం వలన ఎంతవరకు నమ్మకంగా దేవుని కొరకు పరిచయం చేస్తున్నావు. Building huge facilities where God's blessing is not there oftentimes, sadly. నీ జీవితంలో అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రం నీలో లేవు. Your plans will not prosper you, my friend. మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా ఆశీర్వదించబడలేవు. ఏమైనా స్నేహితుడా, Your children cannot reap the fruit. మీ పిల్లలు కలిగినటువంటి ఫలాన్ని No. Your children cannot enjoy the fruit. సో మీ పిల్లలు తగినటువంటి ఫలాన్ని ఆనందించలేరు. Lives will wither. వారి యొక్క జీవితాలు ఎండిపోతున్నాయి. Very sad. చాలా దుఃఖకరమైన విషయం. Sometimes you think about the education you have given your children. కొన్ని పరిస్థితులను బట్టి మీ పిల్లలకు మీరు ఇచ్చినటువంటి చదువు ఉన్నతమని చెప్పి అనుకోవచ్చు. You boast about your daughter studying BTech, MTech. మీ పిల్లలు, మీ కుమార్తె బీటెక్ ఎంటెక్ చదువుతున్నారని చెప్పి, Your son doing a government post. సో మీ యొక్క కుమారుడు గవర్నమెంట్ ఉద్యోగం చదువు చేస్తున్నాడని చెప్పి నువ్వు గర్వంగా చెప్పొచ్చు. Your relative in a big high position like police officer for the మీ state. యొక్క బంధువులు ఉన్నతమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు అని చెప్పి అనుకోవచ్చు. Empty. చివరికి మిగిలిన సున్నా ఖాళీ. Because all of that, where is the joy? అన్నీ ఉన్నాయి. Where is the joy you need? సంతోషం ఎక్కడ? మీకు కావాల్సిన సంతోషం ఎక్కడ ఉంది? You will listen somewhere and boast, I have done this, I have done that, I am the leader, I am a politician, all of my friends are gazette officers. నేను నాకు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు, మాకు ఫ్రెండ్స్ అందరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ అని చెప్పి అక్కడ ఇక్కడ తిరగడం, చెప్పుకోవడం. ఎమ్మెల్యే మా దోస్త్ అని చెప్పుకోవడం. Right hand to somebody who is in a high position. హై పొజిషన్ లో ఉన్నటువంటి వారి రైట్ హ్యాండ్ నేనే అని చెప్పుకోవడం. And when you finally come to your house, you remove your white shirt, sit in your dark room. చివరికి బయటంతా కూడా గొప్ప చెప్పుకుని వచ్చి వేసుకున్నటువంటి తల పక్కన పెట్టేసి చీకటి గదిలో ఏడుస్తాం. And nobody cares for you like Jesus cared for you. యేసు క్రీస్తు మీ గురించినటువంటి బాధ్యత స్వీకరించినట్టుగా ఎవరు నీ గురించిన బాధ్యతను Because స్వీకరించారు? of His love for you and for me, He died on the cross. నీ మీద నా మీద చూపించినటువంటి ఆయన ప్రేమను బట్టి ఆయన చనిపోయారు. He gave us free gift of eternal life. ఉచితమైనటువంటి బహుమానం, గొప్ప బహుమానం, Eternal life. నిత్య జీవమైన బహుమానాన్ని మనకు ఇచ్చారు. Hallelujah. Having received that eternal life. ఆ యొక్క నిత్య జీవాన్ని మీరు పొందుకున్నారా? No, after receiving the free gift of eternal life yourself, సో నీవు నిత్య జీవాన్ని, ఉచితమైన నిత్య జీవాన్ని స్వీకరించిన తర్వాత, having been called by God with a glorious calling, సో ఉన్నతమైనటువంటి పిలుపునకు నీవు పిలువబడిన తర్వాత, Mahimanvitamayina pilu. Hallelujah. Hallelujah. Glorious call. మహిమాన్వితమైనటువంటి పిలుపు. When we use the right word, see, if I put in my pistol, I have a pistol in my pocket, okay?
I put something there improperly. And don't aim at anything. Would it make a shot? Reach the goal? No. Reach the target? No. No. Believing in the Lord is the most important thing. సో దేవుని నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Receiving the call is the greatest thing. దేవుని పిలుపును పొందుకోవడం అనేది ఒక ఉన్నతమైనది. Serving the Lord in your humility is the greatest thing. సో నీ యొక్క వినయ విధేయతతో దేవుని సేవ చేయడం అనేది ఉన్నతమైనటువంటి విషయం. How many of you can boldly, confidently say, yes, brother, I have been called by the Lord. I love the Lord. I want to do anything and everything for the Lord because I carry a burden in my heart. How many of you దేవుని say that? చేత పిలువబడ్డాను, దేవుడు నన్ను పిలిచాడు, దేవుని కలిగినటువంటి భారంలో భాగంగా దేవుడు ఏదో కలిగి ఉన్నాడు, ఆ భారము నేను కలిగి ఉన్నాను అని చెప్పి ఎంతమంది చెప్పగలం? This is one important thing. I said, I'm ready to do anything. దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. Even to lay down my life for the Lord. నా జీవితాన్ని దేవుని కొరకు అర్థసాక్షిగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. God doesn't allow you to go time in the hands of wicked workers. ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డవారి చేతుల్లో చనిపోయినటువంటి దేవుడు అనుమతించలేదు. If it's a man, అది డిమాండ్ చేస్తే no, he is not allowed it. దేవుని యొక్క అనుమతి ఉంటే, Like for in the case of Graham Street from Australia, his two children, young children, along with his son. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి లేకపోతే భారతదేశంలో పరిచయం చేసినప్పుడు గ్రాండ్ స్టేట్ ఆయన ఇద్దరు కుమారులు Father and two young children were burnt alive. తండ్రి ఇద్దరు కుమారులు సజీవముగా సజీవ దహనం. They paid a huge price because of their love for the Lord. దేవుని వల్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి అమూల్యమైన వెలను వాళ్ళు చెల్లించారు. Now, if you are confident to say, yes, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఒక నిశ్చయతతో నువ్వు చెప్పినట్లయితే, yes, I have done wrong, I am confessing. సో నేను తప్పు చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నాను. Yes, I have not been faithful to God. దేవునికి నమ్మకంగా నేను లేను. అవును, God doesn't, kick you out. నిన్ను దేవుడు తోసివేయడు. God wants to give you a new mind. A new mind. నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. A heart that will respond to the invitation of the Lord Jesus Christ. యేసు My friend, don't క్రీస్తుకి రెస్పాన్స్ అయ్యేటువంటి హృదయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. Hallelujah. You need a new commitment again. మరలా నూతనమైనటువంటి తీర్మానం నీకు అవసరమైనది. You need a new covenant with the Lord. దేవునితో కొత్త నిబంధన అవసరమైనది. Please don't sleep, my beloved. Open your eyes. Look straight here at the, podium. ఎవరు నిద్రపోవద్దు, దయచేసి గమనించండి. Please don't close your eyes. I'm speaking to you. మీతో దేవుడు మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను కాబట్టి స్ట్రైట్ గా ఉండండి, చూడండి. I'm speaking to Elisha Babu. Elisha Babu garu. He's sleeping. ఎలీషా బాబు గారు, I know you are listening. Just listening is not enough. You need also to see. Hallelujah. వింటున్నారు, వింట మాత్రమే కాదు, మీరు I చూడాలి have కూడా. great respect for every one of you. వీళ్ళందరి మీద గొప్ప మర్యాద మాకు ఉంది, గౌరవం ఉంది. And I too can do like that oftentimes. కొన్నిసార్లు ఆ కునుకు వస్తుంది నాకు కూడా, I do it myself. నేను కూడా అట్లా చేస్తాను. But let us be careful because our time is much less. మన టైం చాలా సంకుచితంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడదాం. Now let me ask you again. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, Are you willing to do what is needed? అవసరమైనటువంటి దాన్ని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే ఎత్తండి. How many villages you will go? The villages you have not visited. ఇప్పటి వరకు సందర్శించినటువంటి గ్రామాలు, ఎన్ని నూతనమైన గ్రామాలు దర్శించడానికి మీకు కోరుకుంటున్నారు? If you have only been visiting one place, ఒక్క స్థలానికే వెళ్ళి పరిశీలన చేస్తూ ఉంటుంది.
and you have reported dozens of villages సో డజన్ విలేజ్ వెళ్ళాయని చెప్పి రిపోర్ట్ రాస్తే and hundreds of souls saved every year. అనేక వందల మంది సంవత్సరాల తరబడి రక్షింపబడుతున్నారని చెప్పి Some చెప్పి people simply put, I have raised a beautiful garden. ఫ్యామిలీ గురించి రాయమైనప్పుడు నేను మంచిగా అందమైనటువంటి గార్డెన్ తోటను నేను మంచిగా పెంచుతున్నాను. My wife is cooking beautiful meals. నా భార్య మంచిగా మంచిగా ఆహారం సిద్ధపడుతుంది. మంచి Good. Praise the Lord. మంచిదే. Let it all happen in a realistic way. ప్రతిదీ కూడా నిజమైనటువంటి విధానంలో జరిగేటట్లు చూసుకోండి. You will receive blessing. ఆశీర్వాదాలు పొందుతారు. If 10 people have come, you will put 110 people. That is the meeting. మీటింగ్ కి 10 మంది వస్తే 110 మంది అని రాస్తారు. It is a deception. అది మోసపూరితమైనది. Blinding the eyes of somebody. That's the devilish habit. వేరొకరి యొక్క కళ్ళును అందంగా చేసుకోవడం, కళ్ళును కప్పటం అనేది సాతాను శాపమైనది. You cannot deceive like that. మోసం చేయలేదు. For a season that will go on. ఒక కాలం పరిమితి వరకు పోతుంది. And sometimes people will take up their phone and say, where is my phone? My phone is in my pocket. Yeah, my other phone. And because God wants to show to us what they are doing, sometimes God allows them to be blind. సో దేవుడు వారి జీవితాలు చేసినటువంటి వాటిని మోసపుచ్చే దేవుడే వాళ్ళ కన్నులకు అంధత్వం కలుగజేస్తాడు. And they think they are calling Sudhir Aigar. సరే ఎవరికో ఫోన్ చేస్తారు, కానీ సుధీర్ అయ్యగారు అని చెప్పి అయ్యగారు సుధీర్ ఎవరికో ఫోన్ చేయబోయి అయ్యగారికి చేస్తారు. And they will begin talking very jovially and jokingly and all kinds of things. సో చక్కగా చక్కగా అనుకుంటా మాట్లాడతారు. ఎవరు అనుకుని Don't deceive. మోసం చేయొద్దు. You cannot work with hundreds of people. మనం వందలాది ప్రజలతో మనం పని చేయలేము. You need to be like-minded with others. I'm not saying that you cannot go to fellowship with others, but the basis is the word of God. సో వేరొకరితో అనుబంధాలు కలిగి I'm not saying వాక్యమే ఆధారం. the foundation. పునాది. Look straight into my eyes, please. నా చూపు వైపే చూడు, నా కళ్ళ వైపే చూడు. నాకు You need to listen to the important facts. ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాన్ని వినాలి. You cannot deceive. మోసం చేయలేము. You cannot put those words in the same sheet. సో ఒకే వరలో 2 కత్తులు Only one word will fit in one. ఒక వరలో ఒక్క కత్తి. ఒక కత్తి మాత్రమే పెడతారు. Don't think I have brought this knife. I found it around here in my brother's church. నేను ఎక్కడి నుంచో తీసుకురావాలి అనుకోవద్దండి. అది వచ్చింది కాబట్టి I just saw it there. చూశాను కాబట్టి. Wanted to use it for an example. Amen? Amen. My beloved brothers, ప్రియమైనటువంటి వారు. may I ask you again, మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను. are you faithful to the Lord? దేవునికి నమ్మకంగా ఉన్నారా? Not saying that you will not make mistakes. You have done mistakes. I have done mistakes. But let us correct ourselves. తప్పులు చేయలేదు అని చెప్పి చెప్పటం లేదు. ఈ తప్పులు చేస్తాను చేస్తాను కాబట్టి We are men. మనుషులంగా తప్పులు చేస్తుంటాం. But we come to the feet of Christ and say, Lord, I have done wrong. దేవుని పాదముల చెంత వచ్చేది. యెహోవా నేను తప్పు చేశానని దేవుడు Help me not to do it again. అలా చేయకుండా ఉన్నట్టుగా సహాయం చేయమని అడగాలి. My beloved, if you are confident and bold to continue your ministry in this new year triumphantly, ఈ యొక్క సంవత్సరంలో రాబోతున్నటువంటి కాలంలో నూతన సంవత్సరంలో దేవుని కొరకు బహుదినిగా పరిచయం కొనసాగించబడినట్లుగా you need to know 4 spiritual principles. సో 4 ఆత్మీయమైనటువంటి నిబంధనలు తెలుసుకోవాలి. Number 1, ఒకటి, be steadfast in your calling. నీ యొక్క పిలుపులో స్థిరంగా ఉండాలి. 1 Corinthians 1 కొరింథీ 15:58. 15:58.
Please, somebody read in Telugu. 1 Corinthians 15:58. Be steadfast in your calling. బాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. Do you have this kind of a desire? ఈ యొక్క ఆసక్తి మీలో ఉందా? Want to experience that in your life? మీ జీవితంలో దాన్ని అనుభవించాలని ఆశపడుతున్నారా? Amen. Perfect. You may have done wrong. మీరు తప్పు చేయవచ్చు. I have done wrong. I'm not saying I am pure. No, all of us are equal. చెప్పండి, అందరూ కూడా పాపం చేసిన వాళ్ళమే. But doing the wrong thing is not the greatest thing. Coming to the feet of Jesus, asking for forgiveness is the most important thing. తప్పులు చేయడం అనేది గొప్ప కాదు, కానీ చేసిన తప్పు ప్రభు పాదసన్నిధికి వచ్చి క్షమాపణ పొంది ప్రభువా నన్ను క్షమించమని అడగడమే గొప్ప విషయం. Are you steadfast in your call to preach the gospel continually? కంటిన్యూగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం మీద స్థిరంగా నిలబడుతున్నావా? Hallelujah. If you are saying yes, please raise your right hand. అవును అని చెప్పి Please open up Acts of the Apostles, అపోస్తలుల కార్యములు తెరవండి. Acts 5:42. 5వ అధ్యాయము ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. Are you willing to do that? అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? Every day, from house to house, ఇంటింట ప్రతిరోజు every The reason I have got this intensity, in my understanding of the Word of God, because I went to a certain place where life is very bad. In America, అమెరికా దేశంలో యొక్క జీవితము దుఃఖ సాగరంలో పరిస్థితులు దాడిగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా అనుభవాల గుండా మేము వెళ్ళాము కాబట్టి there is sickness, sadness, dilapidated houses everywhere. 58 దుఃఖం ఉంటుంది, చాలా ఇల్లు ఉంటాయి, వారి హృదయాల్లో Houses are dilapidated. పాడుపడిపోయినటువంటి గృహాలు కూడా ఉంటాయి. Not livable in them anymore. ఆ ఇంట్లో నిర్వాస యోగ్యత ఏమీ లేనటువంటి ఇల్లు. Lot of crime in the town. సో ఆ యొక్క టౌన్ లో, ఆ యొక్క నగరంలో భయంకరమైన నేరములు జరుగుతాయి. Lot of drug addiction. అనేకమైనటువంటి మత్తు పానీయములకు బాధితులైన వ్యక్తులు అక్కడ ఉంటూ ఉంటారు. A lot of racial problems in that city. జాతిపరమైన వ్యత్యాసం, సమస్య, తెల్లవారు నల్లవారు అనే వ్యత్యాసం. Very dangerous city. It's not a safe city at all. To such place God sent me to learn the word of God. అటువంటి భయంకరమైనటువంటి ఆ నగరానికి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి కూడా పంపించారు దేవుడు. 65 miles away from the city of Chicago. చికాగో నుంచి 65 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. The name of the city is Gary, India. గ్యారీ ఇండియానా అనేటువంటి ప్రాంతం. That is in the Indiana state. ఇండియానా స్టేట్ లో ఉంది. There was a beautiful steel mill in that city once. సో ఒక స్టీల్ మిల్, అందమైనటువంటి స్టీల్ మిల్ ఉంది అక్కడ. People were living in a high standard, lifestyle. సో ఆ యొక్క ఉన్నతమైనటువంటి లైఫ్ స్టాండర్డ్ ఉన్నటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళు. Suddenly, what happened we don't know. Only history knows. సో ఏం జరిగిందో తెలియదు, చరిత్ర మాత్రమే చెప్తుంది. The steel mill was, closed. స్టీల్ మిల్ క్లోజ్ అయిపోయింది. Thousands of employees had to leave their places. సో అనేక వేల మంది దానిలో పనిచేసే కార్మికులు విడిచిపెట్టాల్సిన పరిస్థితి. Beautiful houses, church buildings, college buildings, community halls, everything became so unusable. It is dilapidated. సో చర్చెస్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇల్లు కానీ ఇవన్నీ కూడా పాడైపోయిన, నివాస యోగ్యత లేనటువంటి పాడైపోయిన. Hallelujah. Don't believe what you now have. మీరు ప్రస్తుతం కలిగి ఉన్నటువంటి వాటిని నమ్మొద్దు. Don't believe in them. ఉన్నటువంటి వాటి మీద నమ్మకం ఉంచొద్దు. Change will come. ఒక మార్పు అనేది వస్తుంది. Don't believe in your bodily strength.
ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి శక్తిని బట్టి Don't believe in all the high contacts that you may have within the society. సొసైటీలో ఉన్నటువంటి మంచిగా ఉన్నతమైనటువంటి కాంటాక్ట్స్ బట్టి మీరు Don't believe in foreigner who will supply you with a lot of money. సో ధనము చేత విదేశీయులు ధనము చేత మిమ్మల్ని సంతోషపరుస్తారు, మీకు ఇస్తారు అని చెప్పి నమ్మద్దు. Don't believe. వాటి మీదనే నమ్మకం It is ఉంచొద్దు. not regular. అది రెగ్యులర్ గా జరిగేటువంటి. They may not survive all the time. సో అన్ని విషయాలలో అన్ని రోజులు అది జరిగే ప్రక్రియ కాదు. It's only for a time. అది ఓన్లీ కొంతకాలం మాత్రమే. Especially when someone who is supporting you with finances but left the biblical principles and left the loyalty, such people you cannot. ఆర్థికంగా మీకు సహాయం చేయవచ్చేమో కానీ వారు బైబుల్ డాక్టరీన్ ప్రకారంగా జీవించకపోతే ఈ పరిస్థితి. I believed somebody in America అమెరికాలో కొంతమందిని నమ్ముకున్నాను, and he believed in me. ఆయన నా మీద నమ్మకం ఉంచాడు. We founded a beautiful organization, world organization. సో మనము అందమైనటువంటి మేము ఇద్దరం కలిసి అందమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ మనం ప్రారంభించాలనుకున్నాం. We were partners together in that organization. సో ఆర్గనైజేషన్ లో మేమందరం కూడా ఒక పార్ట్నర్స్ గా ఉన్నాం. I was the president for that. సో నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. And that other brother in Christ who is now with the Lord in heaven, సో ఆయన వేరొక వ్యక్తి ఆయన ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నారు. he took it seriously. ఆయన సీరియస్ గా తీసుకున్నాడు. We wanted to reach all throughout the world. ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించాలనుకున్నాం. He brought my tickets from America so that he thought he didn't know proper information. He brought my ticket for Philippines. He brought my ticket from here to Taiwan and so on and so forth. సువార్తను ప్రకటించడానికి నా గురించి అవగాహన లేకుండా టికెట్లు తైవాన్ కి తర్వాత ఫిలిప్పీన్స్ కి టికెట్లు And many other places. వేరే వేరే ప్రాంతాలకు కూడా టికెట్లు కొనేసి పెట్టేశాడు. He didn't know that, as an Indian citizen, I need a prior visa before I travel to another country. వేరొక కంట్రీకి వేరే దేశానికి వెళ్ళడానికి ఇండియన్ గా నాకు పరిమితి కోసం ఒక వీసా అవసరం అని చెప్పి విషయం ఆయనకు తెలియదు. But anyway, we went to several places. We spoke to the High Commissioner. We went to Delhi to request. Unfortunately, that day it was a national holiday, so the High Commission cannot function. సో అది హై కమిషన్ గా ఢిల్లీలో ఉన్నటువంటి హై కమిషనర్ తో మాట్లాడడానికి వెళ్ళాము. అది అనుకోని రీతిగా సెలవు దినంగా ఉంది. I requested to wait. సో వెయిట్ చేయమని చెప్పారు. Our ticket is from tomorrow night. సో రేపటి రాత్రికాల సమయం టికెట్. It was next to the impossible. అది అసాధ్యమైనటువంటి విషయం. We wanted to go to Sao Paulo, Brazil. బ్రెజిల్ దేశానికి We వెళ్ళాలనుకున్నాము. wanted to go to Germany, Stuttgart. సో జర్మనీకి వెళ్ళాలనుకున్నాము. But we went to Yangon city a couple times, 3 times I think. సో 3 సార్లు యాంగాన్ సిటీ అనేటువంటి సిటీకి వెళ్ళాము. బర్మాలో We went to several other places. వేరే వేరే ప్రాంతాలకు మేము వెళ్ళాం. Is it great? అది గ్రేటా, గొప్పదా? No. If God sends you, all the hindrances will be removed. దేవుడు కనుక మీరు పంపిస్తే ఈ అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి. Hallelujah. If you are faithful where you are, మీరు ఎక్కడున్నారో అక్కడ నమ్మకంగా ఉన్నట్లయితే God will remove all the hindrances. ప్రతి అడ్డంకుని దేవుడు తొలగించవలసింది. If you stay faithful to God's word and follow the principles of God, దేవునికి నమ్మకంగా ఉంటూ దేవుని యొక్క ఆజ్ఞలు కనుక ఖచ్చితంగా వెంబడిస్తగలిగితే, when there is opposition, వ్యతిరేకత don't be వచ్చినప్పుడు disheartened. సో నువ్వు బాధపడొద్దు. When you don't see good numbers, don't worry. సో పెద్ద పెద్ద సంఖ్యలు మీరు చూడకపోయినప్పటికీ కూడా భయపడద్దు. When you have some sickness in your body, don't lose your heart. నీ యొక్క హృదయంలో అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా భయపడద్దు. It has been 2 years since my wife and I have seen our doctor in Hyderabad. హైదరాబాద్ లో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా మా యొక్క డాక్టర్ నేను చూస్తూ ఉన్నాను. No, we haven't seen. ఇప్పటి వరకు డాక్టర్ గారిని కలవలేదు మెడికేషన్ కోసం. We believe the Lord Jesus Christ is the greatest physician who can heal us. సర్వశక్తివంతుడైన యేసు క్రీస్తు మమ్మల్ని స్వస్థపరచగలిగిన దేవుడని నమ్ముతున్నాం. Our only son is in America now.
మా ఏకైక కుమారుడు అమెరికా దేశంలో ఉన్నాడు. Late last night when we were speaking to him, he said, I don't have a computer. He said. నేను రాత్రి కాలంలో లేట్ గా తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఆయన కంప్యూటర్ లేదని. He is living in a very rich country. ఆయన ఉన్నతమైన ధనిక దేశంలో జీవిస్తున్నారు. And he is a citizen there. అక్కడ సిటిజన్ గా పౌరత్వం కలిగి ఉన్నాడు. He is living honestly before the Lord. దేవుని ముందు నమ్మకంగా జీవిస్తున్నాడు. He is fasting once every week. ప్రతి వారంలో ఒక్కరోజు ఉపవాసం ప్రార్థన Am I చేస్తున్నాడు. telling great things about our son? No. నేను ఆ కొడుకు గురించి గొప్ప చెప్పుకుంటున్నానా? I am not interested in that. నేను ఆసక్తి కలిగినటువంటి వాడిని కాదు. Living in a rich country in the whole world, he is still lacking things. ఉన్నతమైనటువంటి దేశమైన అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి విషయాలు కొరతగా ఉన్నాయి. No computer, కంప్యూటర్ లేదు, no house, ఇల్లు లేదు, high rent, ఎక్కువ కిరాయి, hard working job. సో కష్టపడి పనిచేసేటువంటి పని. But we feel proud that our son depends upon the Lord. కానీ మా కుమారుడు దేవుడి మీద సంపూర్తిగా ఆధారపడుతున్నాడని గర్వపడుతుంది. Happy in the Lord. దేవుడిలో సంతోషంగా ఉంది. Beloved, ప్రేమైన వాళ్ళు, we need to be content with such things as we have. సో దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని తృప్తిగా జీవించడం. Principle number 2. రెండవ No, 2. First is be steadfast in your calling. That is 1 Corinthians 15:58. And number 2, స్థిరంగా ఉండండి. be faithful to preach the word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నమ్మకంగా ఉండండి. I told you how the apostles in their time, back in the times of the apostles, సో అపోస్తలుల కార్యములు chapter number 5, verse number 42. 42. Can somebody read that out loud? Stand up and read. ప్రతిదినము దేవాలయములో ఎన్నెన్నో మానక బోధించుతూ యేసు క్రీస్తును ప్రకటించుచు. Manaka bodhitutu. They were steadfast in preaching the word of God. దేవుని యొక్క వాక్యం బోధించట్లో మానక బోధిస్తున్నాను. Have you stopped eating your food today? ఈ రోజున ఫుడ్ తినడం మానేసావా? No. Have you fasted? No. ఉపవాసం ఉన్నారా? When it is time, our body needs strength, right? Yes. సో ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నదినాలే శక్తి కావాలి. If you are called by the Lord for His glorious ministry, దేవుని మహిమాన్వితమైనటువంటి పరిచయకు దేవుడు పిలువపరచబడిన తర్వాత you need to be steadfast in preaching the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే How? స్థిరత్వం కలగాలి. Without fail, విఫలము లేకుండా, without failure, విఫలము లేకుండా, వైఫల్యము చెందకుండా తప్పకుండా అనుదినం, right? Right. I am not a scholar or pandit, doing great, but I am trying to encourage you. Learn more language, learn more words to speak. That will make things plain for people to understand. Amen? Amen. Beloved, I am trying to cut short my message. Yeah. Number 3. మూడోది I didn't give you the word for that. 2 Timothy for the second point. 2 Timothy 4:2. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. Please read that. Somebody stand up on your feet and read. సత్యములకు చెవిలియక Hmm. కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. 2 Timothy 4:2. కోర్టు వాక్యములు ప్రకటించుము. వాక్యమును ప్రకటింపుము. సమయమందును సమయమందును అసమయమందును ప్రయాసపడు. సంపూర్ణమైన సంపూర్ణమైన దీర్ఘశాంతము ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పు. ఇవన్నీ మనం విఫలమైపోయాం చేయక. ఖండించే శక్తి మనకు లేదు, ఎందుకంటే మన జీవితంలో ఖండింపబడే విధంగా ఉంటుంది. మన కుటుంబంలోనే జరిగే పలు విధమైన నీచ కార్యాలు, సాతాను శోధనల వల్ల మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబ సభ్యుల జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో వైఫల్యాలు ఎదురవుతా ఉన్నాయి. మై బిలవర్డ్, ప్రియమైన వారులారా, the word of God exhorts us. దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిస్తుంది. Be instant
in season and out of season. సమయమందును అసమయమందును సిద్ధంగా ఉండాలి. Preach the word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, Rebuke ప్రకటించాలి, and counsel them హెచ్చరించాలి, and do the right thing. సరైనటువంటి చేయాలి. The well-doing is మంచి పని చేయగలిగిన పని ఏమిటంటే preach the word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. The third point I wanted to share with you this afternoon is do not grow weary in well-doing. మంచి పనులు చేయడాన్ని ఆపొద్దు. Open the word. దేవుని వాక్యం చదువు. Galatians 6:9. గలతీయులకు రాసిన పత్రిక 9:9. We think oftentimes we know a lot. Yeah, we all oftentimes think we know a lot, but we have to learn also. నాకు చాలా విషయాలు తెలుసు అని చెప్పి చాలాసార్లు అనుకుంటా, కానీ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. I am learning every day. నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. I am trying to spend more time in the Word of God. నేను దేవుని యొక్క వాక్యం చదవడానికి అనేకమైన సమయం And గడుపుతున్నాను. our dear brother, our fellow servant of the Lord Jesus Christ, Pastor Jayraj, జయరాజు గారు is regularly, faithfully watching every message I am preaching. సో నేను ప్రసంగిస్తున్న ప్రతి ప్రసంగాన్ని ఆయన చూస్తున్నాడు. That means he has a desire to learn. నేర్చుకోవడానికి ఒక ఆసక్తి ఉన్నది. Do you have that desire? మీకున్న ఆసక్తి? Or do you want to bellyfully eat and sleep? కడుపు నిండా తినేసి నిద్రపోవాలని చూస్తున్నాడు. అంటే నిన్న మెదలు You want drink all the time? మీకు బాగా Cool drink? కూల్ డ్రింక్స్. And you want coffee, black coffee like me? All the time? Hey, my beloved, nothing wrong. Take what you need. నేను కావాలంటే అది తీసుకోండి, అది తప్పే కాదు. But be steadfast. తరచుగా చేయడం నేర్చుకోవాలి. Do not grow weary in well-doing. మంచిది చేయటం నేను చేయటంలో విసుకక ఇన్నము. When you do the right thing, well-doing, సో సరైనటువంటిది మంచి పనులు చేస్తున్నప్పుడు, when you don't get tired, సో అలసిపోయినప్పుడు, when you don't lose your heart, సో ఈ యొక్క హృదయం కోల్పోయినప్పుడు, when you don't lose hope, ఆశను కోల్పోయినప్పుడు, God still wants you to work. అయినప్పటికీ కూడా మీరు పని చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. And there are just a few people in your church. సో ఈ కొంతమంది మీరు విశ్వాసం కలిగి ఉండవచ్చు మీ సంఘంలో. When there is a lot of opposition for you, మీకు వ్యతిరేకత అనేక విధాలుగా ఉండవచ్చు. when the offering plate is empty, సో ఈ యొక్క ఆఫరింగ్ బాక్స్ ఖాళీగా కనపడవచ్చు. when people don't respect you, సో మీకు గౌరవాన్ని ఇవ్వలేనప్పుడు, when people don't respond to your invitation, సో ఈ యొక్క ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ సరిగిన రీతిగా రానప్పుడు, even with your wife and a couple of your own children, సో మీ యొక్క భార్య కానీ మీ పిల్లలతో కానీ go to church, సంఘానికి వెళ్ళి do the right thing. సరైన పనిని మంచి పనిని చేస్తారు. That's what I did with my wife and with our నేను only నా small యొక్క boy. భార్యతో నా చిన్న బాబుతో We went to the church every Sunday. ప్రతి సండే చర్చికి వెళ్తాం. We went to the church near that Ganesh temple in Manastaripur. Every Sunday and every Wednesday ప్రతి we సండే, did that. ప్రతి బుధవారం. For 12 years, paying huge rent, I ran the ministry. సో రెంటలు పెట్టుకుంటూ రెంటలు కట్టుకొచ్చు పరిచర్యను కొనసాగించాం. Finally, one gentleman came forward and said, "Sir, please stop your ministry here. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడుగుతూ మీ పరిచర్యను ఇక్కడ ఆపివేశాడు, నిలిపివేశాడు అని చెప్పాను. We don't want to give you for rent anymore. ఇక్కడ నుంచి రెంట్ మీకు ఇవ్వబోతలేదు అని చెప్పి Please vacate it. ఖాళీ చేయండి. I have no other place. ఏదైతే స్థలం మాకు లేదు, I can't even afford renting another house. వేరే ఇంటిని తీసుకోవడానికి కూడా ఆ కిరాయి కట్టలేనంత పరిస్థితి. I was arrested also. నేను అరెస్ట్ చేయబడినటువంటి సందర్భాలు. I didn't do all the false, foolish things that they have accused me of doing. సో నా నిందితుడిగా చేయగలిగినటువంటి ప్రతి యొక్క అపనిందలు వేసినటువంటి పరిస్థితి ఏది కూడా నేను చేయలేదు. I went through court trial for 11 years. 11 సంవత్సరాలు కోర్టు వాయిదాలకు తిరుగుతూనే వచ్చాను.
all of my money, all of my time, all of my energy, all of my youth is gone. సో మా యొక్క యవనం కానీ నా యొక్క మనీ కానీ నా యొక్క సమస్తమును కూడా కోల్పోయాను. Now I am 67. ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు. I have more strength now to do the work of God again. మరలా తిరిగి దేవుని యొక్క పరిచయం కొనసాగించడానికి మహా గొప్ప శక్తి నాకు మరలా తిరిగి. When those beautiful wells giving sweet water were taken over by the enemies of Abraham's family, Isaac had to just give that up, give it away. సో అబ్రహాము సంతానం నుండి మంచి బావులు నీటి ఊట కలిగినటువంటి వాటి నుండి కూడా తీసినప్పటికీ కూడా ఇస్సాకు దానిని వదిలిపోవాల్సిన పరిస్థితి. But God gave them new wells. మళ్ళా తిరిగి నూతనమైనటువంటి బావులు. Some people are very, satisfied with drinking water from the wells which they have not labored for. సో వారు తవ్వనటువంటి బావుల్లో ఉన్నటువంటి నీళ్లను చేతుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. They are drinking, enjoying. They have not labored at all. సో ఆయన ఏ పని కూడా చేయలేదు. All they do is mesmerizing. సో వారిని mesmerizing. మనుషులను మంత్రముగ్ధులు చేయటం మాటలతో. తీయటి మాటలు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్తారు. వారిని ఏదో మన దాంట్లో పడేస్తారు. వారికి కూడా అవతల వ్యక్తులకి యథార్థమైన తీర్మానాలు ఉండవు. వారు ఏం చేస్తారంటే దొంగ బ్రతుకుతూ ఉంటారు. ఈ మాట అంటున్నందుకు ఎవరు బాధపడదు. సత్యం ఏదో ఆలోచించారు. నువ్వు తవ్వని బావిలో నువ్వు ఎన్నాళ్ళు తాగుతావు నీళ్లు? తాగలేవు. నేను చెప్తున్నా, నోట్ చేసి పెట్టుకోండి, తాగలేరు. తవ్వితేనే తాగలేనప్పుడు నువ్వు తవ్వితే నీకు అధికారం ఉంటుంది, నువ్వు తాగగలుగుతావు. అది ఎవరయ్యా కింద పడేసి చూడండి. కనుక కష్టపడితే ఇవాళ కాకపోతే ఇప్పుడు అబ్రహం గారే తవ్వించారు, ఇస్సాక్ గారే తవ్వించారు. ఆ దొంగలు వచ్చి ఇది మాదే 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 స్వాధీనం చేసి ఏం చేశావు? ఫైట్ చేశాడు. ఆ దేవుడు సామర్థ్యం కలిగిన ప్రార్థన చేసి బాయిదోవాడు. హల్లెలూయా. జ్వాలములు పైకి వాళ్ళు చాలా మంది తమ కొవ్వని బావుల్లో నీళ్లు చేసుకోవటం, నీళ్లు తాగటం. ఇది నాదే అంటుంది. అన్నాళ్ళమ్మా నీది నాది ఏదీ లేదు అసలు భూమి మీద. యజమానుడు యేసయ్య. నీకు నాకు నీ స్వాధీనంలో నా స్వాధీనంలో మన నమ్మకత్వాన్ని బట్టి మనకి ఇస్తారు. దాన్ని మనం నమ్మకంగా వాడుకొని సంతోషపడి దేవుని మహిమపడుతుంటే మిగతా ఇస్తారు. లేదనుకో ఇప్పటికే నువ్వు విఫలమైపోయావు, నీకంటే ఎక్కువ సామర్థ్యం కష్టపడి పనిచేసేవారు ఇంకొకరు ఉన్నారులే అని నీ ఒంట్లో నా ఒంట్లో రోగాలు పెట్టేస్తారు. మత్సారికి పరిమితం చేస్తారు. మనం ఎక్కడికో పోతున్నాం, బయలుదేరి కారు వేసుకుంటాం. కారు పంచర్ అయింది, పోయి డివైడర్ కొట్టుకుంటుంది. మనం అనుకున్న మీటింగులు చేయలేము. మనం నమ్ముకున్న మిత్రులు రాదు, ఆ మీటింగులు రాదు. అసలు ఎందుకు ఇప్పుడు మన మా కొత్త బాగుమతి మినిస్ట్రీ ఉంది కదా, ప్రార్థన మినిస్ట్రీ నేను చూసా. వాళ్ళందరూ వస్తారా? చాలా మంది వచ్చారు కానీ అందరు రా. ఎందుకు వస్తారా? నీ దగ్గర బంగారం ఉంటే 10 గ్రాముల బంగారం ఇవ్వగలిగితే వస్తారు. నీ దగ్గర ఏ బంగారం ఉందని నేను అడుగుతున్నా. సజీవుడైన దేవుని వాక్యం అనే బంగారము, యేసయ్య సత్యము, యేసయ్య పాదాలు పట్టుకొని ఉన్న అనుభవము, ఆయన హత్తుకొని జీవించే అనుభవము నీకున్నదా? అది కాదు. మన దగ్గర ఈ బంగారాలు పనికి. నీ కళ్ళకు కాటుకుందా? ఆయన నీ కళ్ళకు అది రాసినప్పుడు నీ కళ్ళు నా కళ్ళు బాగా కనపడతాయి. ఆ కాటుకతో మన కళ్ళు తెరవబడతాయి. ఆయన 7 ఆత్మలు కలిగిన వాడు. నీవు ఒక పరిశుద్ధాత్మతో, సత్యస్వరూపి అయిన ఆత్మతో నింపబడితే ఆ 7 ఆత్మలలో ఉన్న శక్తి నీవు 7 అంతలుగా నీ యొక్క ఏదో ఒకటే ముక్కును పెట్టుకొని బయలుదేరి అని బాగానే చేస్తున్నా, నా వాక్యం బాగానే వింటున్నారు. ప్రజలు వినొచ్చు, పాప వాళ్ళకి టైంపాస్ కావాలి. ప్రజలకు టైంపాస్ చేసే పనిలో ఉన్నాం మనం బిజీగా. లేకపోతే సత్యంలో వారి పునాది వేసి, ఫస్ట్ నేను చెప్పిన వాక్యం ఉంది కదా, ఆ పునాది వేసి దేవుని మీద వాడు ఆధారపడి చేస్తున్నాను. ఎంత గొప్ప మనుషుడైనా వాడు వట్టి శరీరే, వాడు మాంసమే, వాడు మట్టివాడే. సమాధి
చాలా మంది నీళ్లు అని తొట్లని తమ కోసము తొలిపించుకుంటున్నారు. వారు ఎడారిలోనే వృక్షం లాంటి వారుగా ఉన్నారు. అయ్యా, జీవాధిపతివైన నీవు, జీవజల ఊటమైన నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడ పోయావయ్యా? నువ్వు మాకు సాలు. రాజుగారు